డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల సమావేశం పెట్టడం సౌత్ ఇండియాకు శుభపరిణామమని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టాలిన్ గొప్ప ప్రయత్నం చేశారని కొనియాడారు. డీలిమిటేషన్ అన్నది ప్రజల సమస్య కాదు, ఇది పార్టీల సమస్య కాదు, ప్రజల సమస్య అని అన్నారు రేవంత్ రెడ్డి. One of the best initiated by Mr. M.K. Stalin. This is one of the good moment for South Indians. So definitely we will take up this issue up to Delhi level. You are also requested to have the second meeting back in Hyderabad, sir. Yes, Our yes. CM has also agreed to it. What is the response? Yes. We are going to organize a closed door meeting as well public meeting. So this is the public issue. We wanted to create an awareness in the public. ఉంటది. హైదరాబాద్ వెళ్ళిన తర్వాత అందరితో మాట్లాడి సభ గురించి నిర్ణయిస్తాం. హైదరాబాద్ లో బహిరంగ సభ కూడా ఉంటుంది, సమావేశమే కాదు బహిరంగ సభ కూడా ఉంటుంది. సమస్యను పరిష్కరించే వరకు అన్ని రాష్ట్రాలను కలుపుకొని ముందుకు వెళ్తాం. డీలిమిటేషన్ గురించి మీటింగ్ కు బీజేపీ సప్లై ఇది ఒక డ్రామా అంటే మరి వాళ్ళు కమెంట్ చేస్తున్నారు. దాడి గురించి మీకు ఒపీనియన్ ఏమి? డెఫినెట్ గా బీజేపీ ఆ విధంగానే మాట్లాడుతుంది. ఎందుకంటే దక్షిణాది రాష్ట్రాల యొక్క హక్కులను కాలరాయాలనుకున్నప్పుడు బీజేపీ వాళ్ళు అబద్దం చెప్తారు. బీజేపీ వాళ్ళు అబద్దాలు చెప్పి దక్షిణాది రాష్ట్రాలను మోసం చేస్తున్నారు కాబట్టి ఈ పోరాటము. ఎందుకు ఇప్పటి వరకు ఏ విధి విధానాలతో పార్లమెంటు పునర్విభజన చేస్తారో చెప్పడం లేదు, ఎందుకు పార్లమెంట్ లో చర్చ చేయడం లేదు, ఎందుకు ఆల్ పార్టీ మీటింగ్ పిలవడం లేదు అంటే దే హ్యావ్ దేర్ ఓన్ ఇడెన్ ఎజెండా. బీజేపీ వాంట్స్ టు they wanted to deprive southern rights. So we are fighting for a cause. Why can't BJP is not saying anything? What are the TOR terms of reference? Why they have not disclosed terms of reference? So they have their own hidden agenda. That is why we don't want to allow BJP to do such things. Like they have done midnight demonetization and GST and 370 article. They have introduced in the morning, they have passed in the evening. So we have our own apprehension. So this is not a political party issue. This is a southern people's issue. So we wanted to represent a people's issue. So we will get traction with the people. Thank you. డీలిమిటేషన్ పై దక్షిణాది రాష్ట్రాల సమావేశం పెట్టడం సౌత్ ఇండియాకు శుభపరిణామమని అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి స్టాలిన్ గొప్ప ప్రయత్నం చేశారని కొనియాడారు. డీలిమిటేషన్ అన్నది పార్టీల సమస్య కాదని, దీన్ని ఢిల్లీ స్థాయిలో తీసుకువెళ్తామని చెప్పారు. త్వరలోనే హైదరాబాద్ లో సమావేశం నిర్వహిస్తామని చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ వెళ్లిన తర్వాత తేదీలను ప్రకటిస్తామని అన్నారు ఆయన. పూర్తి అప్డేట్స్ అని తెలుసుకుందాం. మా ప్రతినిధి కార్తీక్ ఉన్నారు. కార్తీక్, ఏదైతే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి కీలక సమావేశం అనేది సక్సెస్ఫుల్ గా సాగిందని చెప్పాలి. అయితే ఈ నేపథ్యంలో రెండవ సమావేశానికి సంబంధించి కూడా చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా సీఎం స్టాలిన్ అధ్యక్షతన జరిగినటువంటి జాయింట్ యాక్షన్ కమిటీలో తీసుకోవడం కూడా జరిగింది. ముఖ్యంగా రెండవ సమావేశం అనేది కూడా హైదరాబాద్ లో నిర్వహించబోతున్నారు. అక్కడ సభను నిర్వహించడంతో పాటు పూర్తి స్థాయిలో అక్కడ ఉన్నటువంటి దక్షిణాది రాష్ట్రాలు ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా తొలి సభను బహిరంగ సభను కూడా హైదరాబాద్ వేదికగా నిర్వహించి ఈ యొక్క డీలిమిటేషన్ కారణంగా జరిగేటువంటి నష్టాలను అన్నిటి మీద కూడా వివరిస్తామంటూ కూడా కొద్దిసేపటి క్రితమే తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా ప్రకటించినటువంటి పరిస్థితి. అయితే పూర్తి స్థాయిలో ఈ యొక్క సమావేశం మొత్తానికి కూడా చూసుకుంటే చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు అనేది కూడా తీసుకున్నారు. ముఖ్యంగా న్యాయపరంగా పోరాటం చేయాలి, దాంతోపాటు హైదరాబాద్ లో సభ పెట్టి ప్రజలకు అవేర్నెస్ అనేది కూడా తెలంగాణ నుంచే ప్రారంభించాలి. అందుకు తగ్గట్లుగా కూడా భారీ స్థాయిలో ఏర్పాట్లు నిర్వహించేలాగా కూడా మొత్తం యాక్షన్ ప్లాన్ అనేది కూడా జాయింట్ యాక్షన్ కమిటీలో నిర్ణయం తీసుకోవడం కూడా జరిగింది. దీనికి సంబంధించి స్టాలిన్ అభ్యర్థన రెండవ సమావేశం హైదరాబాద్ లో జరగడమే కాకుండా దాని తర్వాత తదుపరి కార్యాచరణ ఎలా ఉండబోతుంది, ఆ యొక్క కార్యానికి ఏదైతే నిర్వహణకు సంబంధించి ఒక అధ్యక్షతతో కూడినటువంటి ఒక టీం అనేది కూడా ఏర్పాటు చేయబోతున్నారు. ఉన్నత స్థాయి కమిటీ ఏర్పాటు చేయబోతున్నారు. సో ఆ కమిటీకి సంబంధించి కూడా ఎలా కమిటీ అంటే ఆ కమిటీలో ఎవరెవరు ఉంటారు, అధ్యక్షులు ఎవరు అనే దాని మీద కూడా మరికొద్ది రోజుల్లోనే క్లారిటీ రాబోతుంది. అయితే ఒక రకంగా దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించి ఉన్నటువంటి అతిపెద్ద సమస్యగా డీలిమిటేషన్ గా భావిస్తూ ఉన్నారు సీఎం స్టాలిన్ సహా జాయింట్ యాక్షన్ కమిటీలో. ఇదొక కీలకమైనటువంటి తీర్మానంగా కూడా భావించినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వేదికగా కూడా పూర్తి స్థాయిలో ఈ యొక్క
డీలిమిటేషన్ వల్ల కలిగేటువంటి నష్టాలను ప్రజలకు వివరించడమే కాకుండా వారి ద్వారా వారిలో చైతన్యం తీసుకొని వచ్చి ఒక పెద్ద పోరాటాన్ని కూడా హైదరాబాద్ వేదికగా కూడా శ్రీకారం చుట్టాలనేటువంటి ఉద్దేశంలో అయితే దక్షిణాది రాష్ట్రాలకు సంబంధించినటువంటి జేఏసీ ఉందనే చెప్పుకోవాలి. రైట్ కార్తీక్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.